హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎబ్బిటీవీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారిపోయింది. ముఖ్యంగా అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న తాజా నిర్ణయం బెంగాల్ మాత్రమే కాదు, జాతీయ రాజకీయాలను పెద్ద చర్చకు దారితీస్తుంది. సాధారణంగా ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోయినా, ఓటమి ఎదురైనా ముఖ్యమంత్రి రాజీనామా చేయటం అన్నది రాజకీయ పరంపరగా భావిస్తూ ఉంటారు. కానీ ఈసారి మమతా బెనర్జీ మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన వైఖరిని అవలంబిస్తూ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో బెంగాల్ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. మమతా బెనర్జీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఒక కీలకమైన వాదనను ముందుకు తెచ్చారు. అదేంటంటే, తాము ఎన్నికల్లో ఓడిపోలేదని, ప్రజల తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని ఆమె ధీమాగా చెబుతున్నారు. ఫలితాల్లో కనిపిస్తున్న ఓటమి నిజమైన ఓటమి కాదని, అది ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాల ఫలితమే మాత్రమేనని ఆమె ఆరోపిస్తున్నారు. మేము ఓడిపోలేదు, గెలిచాం, కాబట్టి నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని ఆమె స్పష్టం చేయడం ద్వారా తన రాజకీయ పోరాటం ఇప్పుడే మొదలైందనే సంకేతం తీసుకొచ్చారు. మమతా బెనర్జీ ఆరోపణల ప్రకారం 100కు పైగా నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉన్నప్పటికీ కూడా కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగి ఫలితాలను తారుమారు చేశారని ఆమె ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తమ గెలుపును ఓటమిగా మార్చారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలు సాధారణ రాజకీయ విమర్శలుగా కాకుండా ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతం దాని మీదనే నేరుగా ఆమె ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఎన్నికల సంఘం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని, కేంద్ర ప్రభుత్వ ప్రభావానికి లోనే బీజేపీకి అనుకూలంగా ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిందని మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ని, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థపై ఈ స్థాయి ఆరోపణలు రావటం చాలా తీవ్రమైన అంశం. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం పాత్ర అత్యంత కీలకమైంది. ప్రజల ఓటును నిష్పక్షపాతంగా గౌరవించి ఫలితాలను ప్రకటించడం ఆ సంస్థ బాధ్యత. అలాంటి సంస్థపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా అవిశ్వాసం వ్యక్తం చేయటం, బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేయటం రాజకీయంగానే కాక రాజ్యాంగ పరంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. మమతా బెనర్జీ చేసిన ఈ ఆరోపణలు నిజమైతే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం అవుతుంది. కానీ అవి నిరూపించలేకపోతే ఇది కేవలం రాజకీయ వ్యూహం అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. మమతా బెనర్జీ అక్కడితో ఆగిపోలేదు. ఎన్నికల ఫలితాలపై తాము న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి ఎన్నికల ప్రక్రియలో జరిగిన ప్రతి అక్రమాన్ని బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. బీజేపీ కుట్రలు, ఎన్నికల సంఘం వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని, బెంగాల్ ప్రజల తీర్పును దొంగిలించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె పోరాటాన్ని కేవలం రాజకీయ వేదిక మీద మాత్రమే కాకుండా న్యాయస్థానాల దాకా తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి బెంగాల్లో రాజ్యాంగపరమైన సంక్షోభానికి దారితీసే అవకాశాలపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించబడి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగుతానని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రకటించడం చాలా అరుదైన పరిణామం. ఇది గవర్నర్ పాత్ర, కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ, రాజ్యాంగ పరిమితులు వంటి అనేక అంశాలను ముందుకు తెస్తుంది. ఒకవేళ మమతా బెనర్జీ తన పదవిని విడిచిపెట్టకుండా కొనసాగితే మాత్రం అది రాజ్యాంగ పరంగా ఎలా పరిష్కరించబడుతుంది అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం
మమతా బెనర్జీ ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉండొచ్చు. ఓటమిని అంగీకరించడం కంటే ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేయటం ద్వారా తన పార్టీ శ్రేణుల్లో నమ్మకం నిలబెట్టుకోవటం, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కొనసాగించటం, ప్రజల్లో ఆ పార్టీ మీద విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఆమె లక్ష్యంగా ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీకి వరుసగా అధికారంలో ఉన్న తర్వాత ఒక్కసారిగా వెనక్కి తగ్గడం రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. అందుకే పోరాట పంథాన్ని ఎంచుకుని మమతా బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తును రక్షించుకోవాలని చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు బీజేపీ మాత్రం మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండిస్తుంది. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పు అని ఓటమిని జీర్ణించుకోలేకే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటమిని అంగీకరించడం రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని, కానీ మమతా బెనర్జీ మాత్రం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో బెంగాల్లో రాజకీయ వేడి మరింత పెరిగింది. మొత్తం మీద చూస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత కీలక దశలో ఉన్నాయి. మమతా బెనర్జీ రాజీనామా చేయబోనని ప్రకటించడం, ఎన్నికల ఫలితాలను సవాల్ చేయటం, ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేయటం అన్నీ కలిసి ఈ పరిణామాల్ని అసాధారణ రాజకీయ సంక్షోభంగా మార్చాయి. రాబోయే రోజుల్లో కోర్టులు, ఎన్నికల సంఘం, గవర్నర్ కార్యాలయం తీసుకునే నిర్ణయాలు బెంగాల్ రాజకీయాల దిశను నిర్ణయించనున్నాయి. ఈ హైడ్రామా చివరికి ఎటుదారి తీస్తుంది? మమతా బెనర్జీ ఆరోపణలు నిజమని తేల్తాయా, లేక ఇది రాజకీయ వ్యూహంగా మిగిలిపోనుందా? బెంగాల్ ప్రజల అమలు తీర్పు ఏంటనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పోరాటం ఇప్పుడే మొదలైంది. రాబోయే రోజుల్లో అక్కడి పరిణామాలు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక రాష్ట్ర రాజకీయ వివాదం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల నిష్పక్షపాతంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే సంఘటనగా మారబోతుందని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు దేశం మొత్తం పశ్చిమ బెంగాల్ వైపే చూస్తుంది. మమతా బెనర్జీ తదుపరి అడుగులు ఎటువైపు? బీజేపీ దీనికి ఎలా ప్రతిస్పందిస్తుంది? రాజ్యాంగ సంస్థలు ఏం నిర్ణయిస్తాయి అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొనుంది. బెంగాల్ రాజకీయాల్లో ఈ హైడ్రామా ముగిసే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. రాబోయే రోజులు మరింత సంచలనాత్మకంగా మారే అవకాశం ఉంది.